ఈ హెయిర్ ప్యాచ్ నేను పెట్టుకున్నప్పుడు దగ్గరగా 1 నెల అవుతుంది. ఆ నెల నుంచి ఇది నేను దూనప్పుడు ప్రస్తుతం బాగుంది. ఓ నెల అయిన తర్వాత నుంచి ఏమవుతుందంటే కొద్దిగా లూజ్ కావడము, కొద్దిగా లోపల హెయిర్లో మనకు గాలి వచ్చినట్లుగా అనిపించడము తెలిసిపోతుంది మనకు అప్పుడే. ఏదంటే ఇలా కదిలినప్పుడు, ఇలా చేసినప్పుడు అలా అనిపిస్తుంటుంది. అప్పుడు ఏమనిపిస్తుందంటే మనకేందంటే ఓహో మన హెయిర్లో ఏదో కొద్దిగా లూజ్ వచ్చింది కాబట్టి మళ్ళీ సర్వీస్కి వెళ్ళాలి అనేటువంటిది మనకు కలుగుతుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ మన హెయిర్ దూతున్నప్పుడు గట్టిగా పట్టేసినట్టుగా టైట్గా ఉండడము, ముడిపడినట్టు ఉండడము, చిక్కులు రావడము, దూరేటప్పుడు పట్టుకున్నట్లు రావడము, గట్టిగా లాగాల్సి వస్తుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది ఏమన్నా తెలుసా, ఇప్పుడు మనం సర్వీస్కి వెళ్ళి సర్వీస్ చేయించుకోవాలని. అలాంటప్పుడు ఏం చేయాలంటే 1 నెల నుంచి 40 రోజుల మధ్యలో ఒక్కసారి మళ్ళీ మన ఆర్కే స్టూడియో కానీ వచ్చినామంటే మనకున్నదంతా క్లీన్ చేసి ఎప్పుడు మనకు ప్యాచ్ పెట్టినప్పుడు అయితే ఎలా ఉంటుందో అలాగే చేసి పంపిస్తారు. అలా నీట్గా వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడికి రావస్తే మనం మిగతా ఉన్న విషయాలన్నింటినీ మీతోనే పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్నట్టు చెప్పడం ఒకటి మర్చిపోయానండి. మనము తలస్నానం చేస్తుంటాం కదా, ఆ తలస్నానంలో కొంతమంది వేడి నీళ్లు పోసుకుంటుంటారు, కొంతమంది ఏమో గోరువెచ్చని నీళ్లు పోసుకుంటారు. ఇవి రెండూ కూడా మనకు కరెక్ట్ కాదు. మనం ఎప్పుడు తలస్నానం చేయాలనుకున్నా చన్నీటి స్నానం మాత్రమే చేయాలి. అందులో కూడాను కండిషనర్ పెట్టుకోవాలి. లేకన్నా అడిగిన డవ్ కండిషనర్ అలాంటివి పెట్టి చేస్తూ కూంబుతో ఇలా దూతూ చేయాలి. ఎందుకంటే ఉన్న డస్ట్ అంతా పోతుంది, చిక్కులు అనేవి పడకుండా ఉంటాయి. ఎప్పుడైతే మనకు చిక్కులు లేకుండా వస్తుందో మన ఉన్నటువంటిది కరెక్ట్గా ఉంటుంది, మన ప్యాచ్ పెట్టుకునేదంతా కరెక్ట్గా ఉంటుంది. అది కాకుండా దాన్ని దువ్వేటప్పుడు బాగా నైస్గా దూకుంటూ నిదానంగా, మరీ ఇదిగా లేకుండా నిదానంగా దూకుంటూ కండిషనర్ ఇలా వేసుకొని ఇలా అని పెట్టి దూకుంటూ చేస్తూ ఉంటే చాలా శుభ్రంగా వస్తుంది. చాలా రోజులు ఉంటుంది, ఎక్కువ రోజులు మనకు ఉండే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి దాంతో ఈ సర్వీస్ ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తారు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. చూస్తూనే ఉండండి. చూశారు కదా, నా తలపై ఉన్న ప్యాచ్ను తీసేశారు. ఇప్పుడు ఆ తలపై మనం పెట్టినప్పటి నుంచి ఉన్నదానికి ఒక సొల్యూషన్ ఏదో వేసి అదంతా శుభ్రం చేసి నీట్గా క్లియర్ చేస్తున్నారు. చూస్తూనే ఉండండి ఎలా చేస్తారో ఏంటి అనేది. వీడియోని ఎక్కడకండి స్కిప్ చేయకండి. హెడ్ మసాజ్ కానీ ఒక ఆయిల్ పెట్టేసి తలంతా హెడ్ మసాజ్ చేస్తున్నాడు. ఎందుకంటే మనం పెట్టుకుని దగ్గర 45 రోజులు అయింది కదా, అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ అన్నీ ఫ్రీ అవ్వడం కోసమని నీట్గా మసాజ్ చేసి మళ్ళీ యథాప్రకారంగా ప్యాచ్లు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాను. చూస్తూనే ఉండండి. చూసారుగా ఎంత ఫ్రీగా వస్తుందో. అతను చేసే మసాజ్ వల్ల నర్వ్స్ అన్నీ బాగా ఫ్రీ అయిపోతున్నాయి. మనకు అస్సలు ఏమాత్రం కానీ అనిపించదు అనుకోండి. ఎందుకు ఇలా చేస్తుందనేది ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే తలకు అంత బాగుంటుంది. ఆ తర్వాత హెయిర్ బాత్ అయిపోయింది. హెయిర్ బాత్ అయిన తర్వాత నా హెయిర్ ఎంత చూడండి, ఎంత తలంతా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు నా తలలో దూదలు పెట్టడం కానీ ఏదైనా ఇంకేదైనా రావడం కానీ ఇచిస్ రావడం కానీ ఇలాంటి ఏమీ ఉండదు. చాలా ఎంత నీట్గా ఉందో చూడండి, మీరే చూడండి. నా తలంతా ఏమన్నా ఉందా? అలా మీకు ఏమన్నా అనిపిస్తుంది? ఏదైనా సరే హ్యాపీగా చేయించుకోవచ్చు, ప్యాచ్ పెట్టించుకోవచ్చు. చూడండి.
ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ లేవు నాకు. అలా వస్తాయని చెప్పి అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన న్యాచురల్ హెయిర్ ఎలా ఉంటుందో అలాగే చేస్తారు మన ఆర్కే స్టూడియో కూడా. ఇచ్చింగ్ కాకుండా ఇది చూడండి, ఏదో మనకు స్ప్రే చేస్తున్నాడు. ఇది వేసుకునే వాళ్ళు మనకి ఏమవుతుందంటే ఎక్కడే కానీ దురదలు అనేవి ఏమాత్రం ఉండవు తలలో. చూసారుగా ఫ్రెండ్స్, ఇది వరకు ఉన్నప్పటికీ ఇప్పటికి ఉన్నప్పటికీ నేను పెట్టుకొని కూడా ఒక్క నెల అయింది. అది వరకు ఆఫర్లకు కొంచెం ఇబ్బంది పడేటువంటి వాడిని, కానీ ఇప్పుడైతే ఆ అవకాశమే నాకు లేకుండా పోయింది. ఎందుకంటే ఈ ప్యాచ్ వచ్చినప్పటి నుంచి చాలామంది నాకు ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ గాడ్ ఫాదర్ ఒకటి చేస్తున్నాను, ఇంకోటి రవితేజ మూవీ నా రావణాసురు అది చేస్తున్నాను, ఇంకోటి టైగర్ నాగేశ్వరరావు అనే మూవీలు చేస్తున్నాను. ఇవో కొన్ని సినిమాలు చేస్తున్నాను, కానీ వాటికి పేర్లు పెట్టారు, కొన్ని పెట్టలేదు. సీరియల్స్లో కూడా చేస్తున్నాను. మొన్న అయితే ఒక డైరెక్టర్ చూసి, ఏమయ్యా ఇది ఏదా ఏది అంత యంగ్గా ఉన్నావు, ఏంది ఇది ఏంటి తేడా ఏంది అని అడిగారు. నేనే చెప్తే అంతవరకు నాకు తెలియడం లేదు. అంటే నా లుక్ను ఎవరే కానీ ఎవరు గుర్తించలేకపోతున్నారు, అంత ఇదిగా ఉంది నాకు సైడ్గా. చాలా ఎక్సైటింగ్గా ఉంది, మంచి అవకాశాలు వస్తున్నాయి, బాగుంది. మీకు కూడా ఎవరైనా ఇలాంటి విక్స్ పెట్టుకోవాలని ఏదైనా చేసుకోవాలని మీకు ఏదైనా ఫీల్ ఎవరికైనా ఉంటే తప్పకుండా ఆర్కే స్టూడియోకి వచ్చి ఒకసారి మీరు కూడా పెట్టించుకోవచ్చు. మీ ఆఫర్లు కార్డు చేసుకుంటారా, లేదంటే ఇంకేదైనా ఇంకోటి ఏదైనా ఉన్నా అవన్నీ చేయించుకోవచ్చు. మీకు చాలా హెల్ప్ అవుతుంది. దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏ ఇచ్చింగ్స్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశము లేదు. చాలా బాగుంటుంది, న్యాచురల్ లుక్లో ఉంటుంది. ఒక్కసారి మీరు ఆర్కే స్టూడియోను ఒకసారి రండి, అక్కడికి వచ్చి ఒకసారి చూడండి, మీకే అర్థమైపోతుంది. మీరు ఎలా చేయాలా, ఏం చేయాలని మొత్తం వాళ్ళని వివరంగా చెప్తారు. వీళ్ళు ఎలా సర్వీస్ చేస్తున్నారో మీకు చూపిస్తారు. మీకు నచ్చిన రీతిలో వాళ్ళు మీకు ప్యాచెస్ పెట్టి చేయిస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.